అయితే రామ్ చరణ్ గారిని మీరు మీట్ అయినప్పుడు ఇండియానా జోన్స్ లా తీసావమ్మా అన్నారు. ఏంటిది అది? ఏ సీక్వెన్స్ అంత ట్రాప్ సీక్వెన్స్, బాల్ వచ్చి రోల్ అవుతుంది కదా, ఆ హ్మ్. సీక్వెన్స్, హ్మ్. ఆ కపుల్ ఆఫ్ సో సీక్వెన్స్. ఓవరాల్ గా ఏమన్నారు ఆయన సినిమా చూసి? ఆయన ఒక చిన్న బిట్ చూసారు, అది చూసి చాలా బాగుంది, నేను చూస్తాను, వెనెవర్ ఐ గెట్ టైమ్ ఐ వాచ్ ఇట్ అన్నారు. మరి మీరు నెక్స్ట్ కథ ఆర్సీకేనా రెడీ చేసేది? ఆర్సీ గారికి ఎప్పుడంటే అప్పుడు వెళ్ళి, మాకు అవకాశం వస్తే ఎవరు చెప్పరండి కథల్ని ఆర్సీ గారికి obviously. ఆహా! అది వేరు. మీరు ఆల్రెడీ ఆ, డైరెక్టర్ అవ్వక ముందే ఎళ్లి డైరెక్ట్‌గా ఏదో ఫంక్షన్‌లో కనపడితే నాకు కథలు రెడీగా ఉన్నాయి ఎప్పుడు అవును, రామ్ చరణ్ గారు అంటే బిగ్గెస్ట్ ఫ్యాన్ ఆఫ్ రామ్ చరణ్ గారు. హ్మ్. మా వాటిలో అన్నిట్లో ఎక్కడో దగ్గర రామ్ చరణ్ గారి రిఫరెన్సెస్ ఉంటా ఉంటాయి. మనం చరణ్ అన్న ఫ్యాన్స్ కదా అని చెప్పి డైలాగ్ వేస్తాం. హ్మ్. సో క్యారెక్టర్స్ అంటే యాక్టర్స్ మాట్లాడుతుంటే మనం చరణ్ అన్న ఫ్యాన్స్ కదా అని ఊరికే అట్లా హ్మ్. మధ్యలో హ్మ్. ఐ లవ్ రామ్ చరణ్ గారు. హ్మ్. సో అనుకుంటున్నాం ఒక 2-3 కథలు. ఐ డోంట్ నో ఇఫ్ నెక్స్ట్ గాడ్, అదే నెక్స్ట్ కథ ఆయనకేనా అంటున్నా. ఇఫ్ దేర్ ఇస్ కాదండి కాదు. హ్మ్. ఏమో చెప్పలేము, అది కూడా తెలియదు.